శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడండి. ఏమిటి ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? జగన్ మార్కు కనపడిస్తోందా? ఏ మేరకు సక్సెస్ అయింది? ఎట్లా ఈ జనంలో ఆ స్పందన ఏ రకంగా ఉంది? దాని ప్రభావం ఏంటి? ముందుగా మీకు ప్యానలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఉత్తరాంధ్ర అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం పెట్టినటువంటి ప్రాంతం. మా ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతం, ఎప్పుడు గుర్తింపు సరిగ్గా లేదు సార్. ఇచ్చాపురం అనేటువంటి దగ్గర నుంచి చూసుకుంటే విశాఖపట్నం వరకును, ఇచ్చాపురంలో ఆఫ్రికా, నికరాగువా, ఎల్ సాల్వడార్ లాంటి దేశాల్లో ఉన్న పట్టి పీడిస్తున్నటువంటి కిడ్నీ రోగం. ఆ కిడ్నీ రోగం రోజు ఇప్పటికి 75,000 మంది బెడ్ రిడన్ అయ్యారు సార్. వేలాది మంది చచ్చిపోతుంటారు సార్. ఆ మరణించిన కుటుంబాలని కనీసం పట్టించుకున్న పాపాన ఏ ప్రభుత్వం కూడా పోలేదు. కనీసం వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలని కూడా ఎవరు ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే శంకుస్థాపన చేసి మొన్న ప్రారంభం చేశారు సార్. సుమారు 120 కిలోమీటర్ల దూరం ఇరమండలం దగ్గర, మడ్డువలస దగ్గర నుంచి, గొట్ట బ్యారేజ్ దగ్గర నుంచి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలు 7 లక్షల మందికి 2 టీఎంసీలో త్రాగునీరు అందిస్తూ ఒక పెద్ద ఆసుపత్రిని, 200 పడకల ఆసుపత్రితో కిడ్నీ ఆసుపత్రి పెడుతూ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా పెడుతూ 700 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి మొట్టమొదటి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది అభివృద్ధి కాదంట కదా. ఈనాడు రామోజీరావు గారికి అది అభివృద్ధిగా కనపడలేదు. ఉత్తిత్తి శంకరరావు అని పిచ్చికోతలు కూశాడు. మరి సార్, అనారోగ్యంతో బెడ్ రీడన్ అయిన పేషెంట్ కి ఏమర్థం అవుతుంది సార్? వయసులో చాలా పెద్ద ఆయన ఇలాంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాతలు రాసినందుకు ఒళ్ళు మండి నేను మాట్లాడుతున్నాను. దమ్ముంటే ఒక్కసారి వచ్చి చూడమనండి సార్. ఇదే పవన్ కళ్యాణ్ ఒకవైపు వచ్చి ఒకసారి వచ్చి మా ఉత్తరాంధ్రకు వచ్చి ఈ కిడ్నీ రోగుల గురించి మాట్లాడి డూప్లికేట్ డాక్టర్స్ ని తీసుకొచ్చి దీన్ని బాగుపరుస్తానని చెప్తే, చంద్రబాబు నాయుడుతో చెప్పి నేను చేయిస్తానంటే చంద్రబాబు నాయుడికి ఆ విషయం కూడా అర్థం కాలేదు. ఈ రోజుకి కూడా కిడ్నీ రోగుల తాలూకా సమస్య ఈ రోజుకి అర్థం కాలేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభోత్సవం చేశారు. అంటే ఉత్తరాంధ్ర గురించి మీకు నేను తెలియజేస్తున్నాను సార్. 2, మా ప్రాంతం వలసల ప్రాంతం సార్. హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు, చెన్నై వలసలకి బిడ్డని చేత పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని వలసలకు పోయే దౌర్భాగ్యమైన జీవితాలు సార్ మా ప్రాంతంలో. అలాంటి వలస జీవితాలకి చెక్ పెట్టే విధంగా సీపోర్ట్, మూలపేట సీపోర్ట్ అన్నది ఇందిరాగాంధీ గారు కూడా ఆలోచించి ఈ నిర్మాణం జరగాలి, భావనపాడు పోర్ట్ అని చెప్పారు సార్. అది నిర్మాణానికి నోచుకోక 60 సంవత్సరాలు అయింది సార్. 60 సంవత్సరాల చరిత్రని తిరగరాస్తూ శంకుస్థాపన ఏప్రిల్ 1923 చేస్తే ఈ రోజు శరవేగంగా మూలపేట నిర్మాణం, పోర్టు నిర్మాణం జరుగుతుంది. దీని ద్వారా పరిశ్రమలు వస్తున్నాయి. సుమారు 1,00,000 మందికి పైచిలకు నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉత్తరాంధ్రకి వేదిక కాబోతుంది మూలపేట పోర్టు అంటే టెక్కల్ నియోజకవర్గం ప్రాంతానికి. అలాగే గిరిజన యూనివర్సిటీలు ఈ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్రాన్ని మొట్టమొదటిసారిగా సార్ టచ్ చేసినటువంటి వ్యక్తి నా జీవితంలో, నేను 23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, మొట్టమొదటిసారి టచ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉత్తరాంధ్రాని, విశాఖపట్నాన్ని ప్రపంచ మ్యాప్ లో ఒక పరిపాలనా రాజధానికి కూడా తీసుకుంటానని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచ మ్యాప్ లో విశాఖపట్నానికి ఒక గుర్తింపు. ఇంత అద్భుతాలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లు కరోనాతో పోయింది. 2 ఏళ్లు కరోనాతో పోయినా 3 ఏళ్లలో ఇంత ప్రగతి సాధించి విశాఖపట్నం అడుగు పెడితే ఇచ్చాపురం నుంచి 34 నియోజకవర్గాల్లో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం హాజరయ్యారు సార్. నియోజకవర్గానికి కనీసం 6 నుంచి 8 వేల మంది కార్యకర్తలు హాజరై మొత్తం 2.5 లక్షల పైచిలకు పార్టీ క్రీమ్ అన్నమాట. అంటే ఈ రోజు మాకు పెద్ద కేడర్ ఉంది సార్. వార్డు మెంబర్లు వైసీపీఏ గెలుచుకున్నాం 90%, ఎంపీటీసీలు వైసీపీఏ గెలుచుకున్నాం, సర్పంచులు వైసీపీఏ గెలుచుకున్నాం, అలాగే జెడ్పీటీసీలు మేమే గెలుచుకున్నాం, ఎంపీపీలు మేమే గెలుచుకున్నాం, జిల్లా పరిషత్లు మేమే గెలుచుకున్నాం, కౌన్సిలర్స్ మేమే గెలుచుకున్నాం, కార్పొరేషన్లు మేమే గెలుచుకున్నాం. ఎందులో చూసినా 85 అబౌవ్ 90-95 వరకు మా మెజారిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతి విలేజ్ లో కూడా, ప్రతి 50 ఏళ్లకు కూడా ఒక గొప్ప వ్యవస్థను సార్. కుమ్మనేని గారు ఒక్క విషయం చెప్పాలి.
ఎందుకు 175? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు కూడా గెలిపించాలి? ఏం చేశారు? దానికి నా సమాధానం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, అలాగే విమర్శకులకి నా సమాధానం సార్, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రజలు పడిగాపులు కాసేవారు సార్. పెన్షన్ కోసం, ఇళ్ళు కోసం తిరిగేవారు సార్. తిరిగితే ఆ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్తే పట్టించుకునే నాదుడు లేడు. అలాగే ఊర్లోకి వస్తే జన్మభూమి కమిటీ ఉండేది సార్. ఆ జన్మభూమి కమిటీకి, బాబు నాకు 75 సంవత్సరాలు వచ్చింది, పెన్షన్ ఇవ్వు అంటే, మీ ఇంటి మీద పచ్చ జెండా పెడతావా, ఒంటి మీద పచ్చ చొక్కా వేసుకుంటావా, నీకు పెన్షన్ ఇస్తాను, మా పార్టీకి ఓటేస్తావా అనే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కలెక్టర్ గారు అనేవారు, ఈయనకి 75 సంవత్సరాల వయసు ఉంది, పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి. కలెక్టర్ తాలూకా అధికారాల్ని ఆఖరికి జన్మభూమి కమిటీ పాదాల కాళ్ళ కిందకి తీసుకెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి చరిత్ర. నేనే సార్, ఎన్నో స్కూళ్లు శిథిలావస్థలో ఉన్నాయి, ఎన్నో భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు, కలెక్టర్ గారు ఒక్క రూమ్ ఇవ్వండి అంటే శాంక్షన్స్ లేవు సార్, ఇవ్వలేవు సార్, ఎస్ఎస్సీలో కూడా నిధులు లేవు సార్ అని నిర్దాక్షిణ్యంగా చెప్తే, చెట్ల కింద, విరిగిపోయిన రేకుల కింద, పోయిన గచ్చుల మీద పాఠాలు చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో స్కూళ్ళు ఉండేవి సార్. సార్, స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వస్తే 4 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనపాటి సార్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇదంతా కూడా జనంలోకి వెళ్ళిందా? జనం దీని అంతటినీ గుర్తించారా? ఇదంతా జగన్ మార్కుగా చూడగలుగుతున్నారా? మరి అదే టైంలో చంద్రబాబు గారు మద్యం గురించి ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు ఈ అభివృద్ధి వైపు చూస్తారా, మద్యం వైపు చూస్తారా? సార్, వెళ్ళిందా అంటే, ఇప్పుడు ఒక ఊరు ఉంది సార్, ఒక పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో 3-4 గ్రామాలు ఉంటాయి. ఆ 4 గ్రామాలు 4 అడుగులు వేస్తే సచివాలయం కనపడుతుంది సార్. సచివాలయంలో 12 నుంచి 16 మంది సచివాలయ స్టాఫ్ ఉంటారు సార్. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సెక్రటరీ, విఆర్ఓ మొత్తం ఉంటారు సార్. ఆ ప్రక్కనే ప్రతి 50 ఏళ్లకి ఓ వాలంటీర్ ఉంటాడు సార్. ఆ పంచాయతీలో ఉండే ఆ సచివాలయ పరిధిలో ఉండే ప్రతి సమస్య కూడా ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ కంటికి రెప్పలా కాపాడుతారు సార్. ఉదయం 5 గంటలకు పెన్షన్ తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 550 పైచీలకు సేవలన్నీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి వాలంటీర్ ద్వారా అందుతోంది సార్. ఆ ప్రక్కనే 4 అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం సార్. రైతు భరోసా కేంద్రంలో విత్తనం నుంచి విక్రయం వరకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్ని ఇస్తూ ఆఖరికి కళ్ళాల్లో ఉండే ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొంటూ ఆ ప్రతి అకౌంట్ లో కూడా గిట్టుబాటు ధర పడేటట్టు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక్క ధాన్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. ఆ పక్కనే ఒక ఆరోగ్య కేంద్రం సార్. ఆ ఆరోగ్య కేంద్రంలో ఆయా ఆశా వర్కర్లు, అలాగే డాక్టర్స్ ప్రతి గడపకి వెళ్లి బెడ్ రిడన్ అయిన పేషెంట్ ఎక్కడైనా ఉంటే పేషెంట్ దగ్గరికి వెళ్లి సేవలు అందించే డ్యూటీ డాక్టర్స్ సార్. సార్, మెడికల్ కాలేజీలు 17 వరకు పెంచుతూ వైద్య సేవలు అందిస్తూ అక్కడికక్కడే ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యశ్రీకి రిఫర్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3200 పైచీలకు రోగాలకి వైద్యం చేస్తూ ఆ రోగి ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యో చెల్లెమ్మ డబ్బులున్నాయో లేదో, ఎంత పేదరికంలో ఉందో, నేనైతే ఆపరేషన్ చేయించాను, మరి మందులకు డబ్బులున్నాయో లేదో అని చెప్పి రోజుకు 250 రూపాయలు చొప్పున మందులకు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనసు, గొప్ప తేనె మనసు ఎవడికి ఉంది సార్ ఈ భారతదేశంలో? ఎక్కడుంది సార్? ఎన్ని ఆలోచించారు కాబట్టే సార్. ఇంకా నేను చెప్పాలి, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అలాగే ఆరోగ్య కేంద్రాలు ఇవి చెబుతున్నాయి సార్ ప్రజలకి. ఇవే తెలియజేస్తున్నాయి సార్ మార్పు అంటే ఏంటో, ఎటువంటి విస్తృతమైన మార్పు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి గడపకి అందిస్తున్నటువంటి సేవల్లో నేను ఒక్క సవాల్ చేస్తాను సార్. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, విమర్శకులకి నేను ఒక సవాల్ చేస్తాను. దమ్ముంటే మరొక 70 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇదిగో ఈ అమ్మఒడి, ఈ రైతు భరోసా, ఈ చేయూత, ఈ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయ బ్రాహ్మణుడు, రజకులు, రిక్షావాలు, ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత పథకాలు. ఈ పథకాలు అందుకునే లబ్ధిదారుడు
ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ₹1 లంచం ఇచ్చాడంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక మీదకి తీసుకురమ్మన్నాడు సార్. తీసుకొని నేను తిరుగుతా, పిండి చుక్కలు పెట్టుకొని తిరుగుతా. రెండు, ఇదిగో నా పార్టీకి చెందినవాడు, ఇతను సైకిల్ గుర్తు కోటేశాడని జగన్మోహన్ రెడ్డిని తిట్టారని ఈయన ప్రభుత్వ పథకం ఆపారు అని ఒక్కటి చూపించమనండి సార్. కనుకనే రాష్ట్ర ప్రజలు అంటున్నారు, నా బిడ్డ, నా అన్న, నా తమ్ముడు నా కుటుంబానికి ఇచ్చాడు, నా కుటుంబానికి మేలు చేశాడు. అంతేకాదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు తెలుగుదేశానికి ఉంది వ్యతిరేక ఓటు. ఎందుకంటే నేను ఎప్పుడూ తెలుగుదేశానికి ఓటు వేశాను, నేను తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటర్ని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ 3 ఏళ్లలో 5 ఏళ్లలో నాకు 4 లక్షల రూపాయలు అందించారు. మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు మేము ఫ్యాన్కి వేస్తాం అని తెలుగుదేశం సాంప్రదాయ ఓటర్ అనుకుంటున్నాడు సార్. సాంప్రదాయ ఓటర్ నుంచి కూడా ఓటు మాకు వచ్చేస్తుంది సార్. సో జగన్ మార్క్ కనపడుతుంది అంటారు అట్లయితే. అందుకే 175 స్థానాలు మేమే గెలవటానికి కారణం ఇది సార్. దమ్ముంటే ఏ విమర్శకుడికి కూడా ఇది కాదని చెప్పమనండి సార్. చంద్రబాబు నాయుడు కాదని చెప్పమనండి సార్.